దోస, చికెన్ కర్రీ కాంబినేషన్ మీకిష్టమా? అయితే ఈ వీడియో మీకోసమే. క్లీన్ చేసుకున్న చికెన్‌లో టేస్ట్‌కి సరిపడా సాల్టు, పసుపు, వాటర్ వేసుకొని 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చికెన్ కుక్ అయిన తర్వాత పాన్‌లో ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క, లవంగ, ఆనియన్స్, ఆనియన్స్‌ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటో పీసెస్ వేసుకొని సాఫ్ట్‌గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. టమాటో కుక్ అయిన తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత సాల్టు, వేయించిన ధనియాల పొడి, స్పైసీకి తగినంత కారం వేసి మిక్స్ చేసుకోవాలి. హాఫ్ కేజీ చికెన్‌కి 30 గ్రామ్స్ పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకొని మాడిపోనివ్వకుండా మిక్స్ చేసుకుంటూ 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మసాలా నుంచి ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఇప్పుడు ముందుగా బాయిల్ చేసుకున్న చికెన్‌ని యాడ్ చేసుకొని 10 మినిట్స్ హై ఫ్లేమ్‌లో, 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ చికెన్ కర్రీ ఓన్లీ దోస కాంబినేషనే కాదు, ఏ కాంబినేషన్‌తో అయినా బావుంటుంది. ఈ చికెన్ కర్రీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.